వెల్కమ్ టు మనీ నైన్. నా పేరు సుకుమార్. కంపెనీ కబుర్ల ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ వారం మనకి ఎన్నో కార్పొరేట్ విషయాల్లో చాలా మార్పులు జరిగాయి. దీంతోపాటు స్టార్టప్స్కి సంబంధించి ఎన్నెన్నో విశేషాలు కూడా మనం ఈ ప్రోగ్రాంలో కవర్ చేద్దాం. ఈ వారం మొదటి వార్త రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ ఫైనాన్షియల్ బిజినెస్ని సపరేట్ లిస్టెడ్ ఎంటిటీగా మారుస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ మేజర్గా మనకి షేర్ హోల్డర్లు వీళ్ళందరి దగ్గర నుండి ఆమోదం రావాలి కాబట్టి మే 3వ తారీఖు జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఏకపక్షంగా అంటే దాదాపు 100% మనకి దీనికి ఫేవరబుల్గా ఓటింగ్ జరగడం జరిగింది. దీంతో కొత్త సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ ఆవిర్భావం జరిగింది. గతంలో రిలయన్స్ నుండి ఏ కంపెనీలు డీమెర్జ్ చేసినా మళ్ళీ రివర్స్ మెర్జ్ చేసుకున్నా కూడా రిలయన్స్ అనే పేరు కాకుండా వేరే పేర్ల మీద ఎప్పుడు కూడా వ్యాపారాన్ని మొదలుపెట్టిన పరిస్థితి లేదు. కానీ కొత్త తరంతో జియో అనే పేరుని ప్రాముఖ్యంగా తీసుకొస్తూ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే సంస్థని ఏర్పాటు చేయడం అనేది మొదటిసారిగా ఒక ప్రయత్నం కింద మనం చూడాలి. దీంతో ఇన్వెస్టర్లు ఎవరైతే షేర్ హోల్డర్స్ కింద ఉన్నారో ఈ షేర్ హోల్డర్స్కి అందరికీ ఒక రిలయన్స్ షేర్కి ఒక రిలయన్స్ జియో షేర్ని మనకి అనౌన్స్ చేసే పరిస్థితి ఈ బోర్డు మీటింగ్లో అప్రూవల్ పొందింది. దీంతోపాటు కేవీ కామత్ బ్యాంకింగ్ రంగంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తిని ఈ కంపెనీకి సీఈఓగా నియమించడం, ఈ ప్రాసెస్ మొత్తం అంటే డీమెర్జింగ్ ప్రాసెస్ ఇవన్నీ అయ్యేంత వరకు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా లీగల్ ఫ్రేమింగ్ కూడా చేసుకోవడం రిలయన్స్ ఈ వారం ఒక ముఖ్యమైన వార్త కింద మనం చూడాలి. ఇక మరో వార్త మిండా అంటే ఆటోమొబైల్ కంపెనీలో బాగా పేరున్న సంస్థ ప్రికాల్లో స్టేక్ని పెంచుకుంటూ ఒక నిర్ణయం తీసుకోవడం ఈ వారం ఒక అనౌన్స్మెంట్ కింద చూడొచ్చు. 24.5%ని ప్రికాల్ షేర్స్ని మిండా కొంటున్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఇందులో దాదాపు ఫిబ్రవరిలో 15.7%ని ఆల్రెడీ అక్వైర్ చేసినప్పటికీ కూడా అంటే దాదాపు 400 కోట్లు వెచ్చించి ఈ 15.7% స్టేక్ని ఆల్రెడీ కొనుగోలు చేసింది. దాని తర్వాత ఇలాంటి అక్విజిషన్ చేయడం అనేది ఓ విధంగా మేజర్ స్టేక్ హోల్డర్ కింద మనకి మిండా కనిపించే పరిస్థితి ఉంది. అదే కాకుండా ప్రమోటర్ విక్రమ్ మోహన్ కూడా దాదాపు 36.53% ఈ ప్రికాల్లో హోల్డ్ చేస్తున్నారు. ఆ స్టేక్ను కూడా కొనే అవకాశాలు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 17 ఆల్మోస్ట్ అక్వైర్ చేసిన 15.7% వాల్యూ కనుక మనం చూస్తే దాదాపు 400 కోట్లు. సో దీంతో ఆల్మోస్ట్ ప్రమోటర్ గ్రూప్ కాకుండా పబ్లిక్ హోల్డింగు అదేవిధంగా ఈ అక్విజిషన్ చేసిన టోటల్ పర్సెంటేజ్ 63.47%కి పెరిగింది. అండ్ మిగిలిన 36.53% మాత్రం ప్రమోటర్ విక్రమ్ దగ్గర ఉన్నట్టుగా మనకి ఈ వార్తను ప్రచురించడం జరిగింది. ఇక మరో వార్త పవర్ సెక్టార్లో మనకి ఇప్పటికే 2 మేజర్ దిగ్గజాలు ఇన్సాల్వెన్సీని ప్రకటించడం జరిగింది. మూడో కంపెనీ భద్రేశ్వర్ విద్యుత్. ఈ సంస్థని కొనడానికి ఒకవైపు రిలయన్స్, మరోవైపు అదానీ పవర్, టోరెంట్ పవర్, వేదాంత, జిందాల్ పవర్ ఈ కంపెనీలన్నీ కూడా క్యూ కడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 3rd లార్జెస్ట్ భారతదేశంలోనే అతిపెద్ద మూడో సంస్థ అయిన ఈ పవర్ ప్రాజెక్ట్ని అందిపుచ్చుకోవడానికి ఎస్కేఎస్ పవర్ కూడా క్యూ కడుతుంది. ఎస్కేఎస్ పవర్ గతంలో కూడా ల్యాంకో, అమరాన్టెక్ సంబంధించిన ప్రాజెక్టుకి బిడ్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది. కాబట్టి ఇంతమంది ఈ ర్యాలీలో ఉన్నారు అంటే ఖచ్చితంగా భద్రేశ్వర్ విద్యుత్కి రాబోయే రోజుల్లో మంచి రోజులు రానున్నాయి అనేది మాత్రం ఒక ఆశని క్రియేట్ చేసినట్టుగా ఈ వారం వార్తను మనం చూడొచ్చు. ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ బ్రూక్ఫీల్డ్ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ముఖ్యంగా మనం ఆర్ఈటీ బిజినెస్లో కూడా అంటే స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ని తీసుకొచ్చి లిస్ట్ చేసిన కంపెనీగా కూడా మనకి బ్రూక్ఫీల్డ్ తెలుసు. ప్రస్తుతం ఒక జాయింట్ వెంచర్తో భారతీ ఎయిర్టెల్తో భారతీతోటి జాయింట్ వెంచర్ చేస్తున్న పరిస్థితి మనకి ఈ వారం ఒక ముఖ్యమైన వార్త కింద కనిపిస్తుంది. ఇందులో బ్రూక్ఫీల్డ్కి 51%, భారతీ సంస్థకి 49% ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి బిజినెస్ని కూడా రాబోయే రోజుల్లో అటు ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో కావచ్చు, పంజాబ్లో కావచ్చు ఇలాంటి కమర్షియల్ ప్రాపర్టీస్ని అన్నింటినీ కూడా డెవలప్ చేయడానికి ఈ జాయింట్ వెంచర్ పనికొస్తుందని చెప్పి సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 3.3 మిలియన్ల స్క్వేర్ ఫీటు, అదే కాకుండా ఓల్డ్ మార్క్ ఏరో సిటీ న్యూఢిల్లీలో ఉన్న ఏరో సిటీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, లుధియానా సిటీలో ఉన్న పెవిలియన్ మాల్ కావచ్చు,
ఓల్డ్ మార్క్ 65 గుర్గాంలో ఉన్న మాల్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ జాయింట్ వెంచర్లతో అంటే 49% భారతి, 51% బ్రూక్ఫీల్డ్ చేయబోయే జాయింట్ వెంచర్ కిందికి తీసుకొస్తామని చెప్పి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. దీంతో దాదాపు టార్గెటెడ్ అంటే ఇప్పటివరకు ఈ జాయింట్ వెంచర్ తోటి వాళ్ళు టార్గెట్ చేసుకున్నది దాదాపు 10 మిలియన్ల స్క్వేర్ ఫీట్ని డెవలప్ చేయాలి, ఎస్పెషలీ ఢిల్లీ ఏరో సిటీలో అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎక్స్పర్టైజ్ లేని భారతీ ఎయిర్టెల్ బ్రూక్ఫీల్డ్ లాంటి సంస్థతో ఇలా ఒక జాయింట్ వెంచర్ని ఫామ్ చేసి ముందుకెళ్ళడం అనేది ఒక పాజిటివ్ న్యూస్ కింద చూడాలి. అదే కాకుండా బ్రూక్ఫీల్డ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మాత్రం సపరేట్గానే కంటిన్యూ చేస్తాం. కేవలం ఈ జాయింట్ వెంచర్లో భారతీతోటి మాత్రమే మేము కలిసి పనిచేస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక మరో వార్త, హిడెన్బర్గ్ రిపోర్టుకి సంబంధించి ఏం జరిగింది అనే విషయాన్ని గవర్నింగ్ బాడీ అయిన సెబీని పూర్తిగా 2 నెలల లోపల అంటే 60 రోజుల లోపల ఒక నివేదిక ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కానీ సెబీ ఇది 2 నెలల్లో తీరే విషయం కాదు, ఖచ్చితంగా ఫారిన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మనకి అభియోగాల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటికి మాకు టైం కావాలి, మరో 4 నెలలు యాడ్ చేసి 6 మంత్స్ టైం కావాలని చెప్పి సెబీ సుప్రీంకోర్టుకి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, ఫారిన్ రెగ్యులేటర్స్, మిగిలిన దేశాల్లో ఉన్న రెగ్యులేటర్స్కి సంబంధించి అప్రూవల్స్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కానీ ఇవన్నీ జరగాలి అంటే కేవలం 2 నెలలు అనేది మాత్రం చాలా తక్కువ టైం అని చెప్పి సెబీ చెప్పడం జరిగింది. సో దీంతో సుప్రీంకోర్టు ఎలా దీన్ని చూస్తుందో, ఎలా టైం ఇస్తుందో అనేది మాత్రం మనకి నెక్స్ట్ వీక్ తెలిసే అవకాశం ఉంది. రీటైల్ వ్యాపారంలో టాటా క్యాపిటల్ చాలా అగ్రెసివ్గా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 10,000 కోట్ల రూపాయలు ఎగ్జిస్టింగ్ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి ఫండ్ రైజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి ఈ వారం ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఇదే కాకుండా టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గతంలో మనకి టాటా క్లీన్టెక్ క్యాపిటల్ అనే సంస్థను కూడా అక్వైర్ చేసింది. సో దీనికి మూలధనాన్ని ఈ 10,000 కోట్లని వాడుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఒక వార్త ద్వారా ఈ వారం తెలుస్తుంది. ఇదే కాకుండా టాటా సన్స్కి ఇదొక మేజర్ బిజినెస్ మోడల్ కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో టాటా క్యాపిటల్ అటు హోమ్ లోన్స్ విషయంలో కావచ్చు, పర్సనల్ లోన్స్ విషయంలో కావచ్చు, వెహికల్ లోన్స్ ఎస్పెషలీ ఆటోమొబైల్ లోన్స్ విషయంలో కావచ్చు, వీటిలన్నింటిలో కూడా రీటైల్ సెగ్మెంట్లో చాలా అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం మనకి ఈ వార్తతో కనిపిస్తుంది. ఇక మనం రేడార్ సెగ్మెంట్లోకి వెళ్దాం. రేడార్ సెగ్మెంట్లో ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్ ఒక ప్రాముఖ్యమైన వార్తను మనం ఈ వారం కవర్ చేసాం. ఇందులో సిబిఐ దాదాపు 7 లొకేషన్లలో ఈ సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్స్ని వీటినన్నిటిని చెక్ చేయడం జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే 538 కోట్లు ఏదైతే కెనరా బ్యాంక్లో గతంలో చీట్ చేశారని నరేష్ గోయల్ మీద కేసు పెట్టారో దానికి సంబంధించి ఈ సెర్చ్ జరిగినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. అదే కాకుండా వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీస్ కావచ్చు, వాళ్ళు హోల్డ్ చేస్తున్న షేర్స్ కావచ్చు, వీటికి సంబంధించి టోటల్గా అటు నరేష్ గోయలే కాకుండా తన వైఫ్ అనితా గోయల్కి సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని ఈ సెర్చెస్లో తెలుసుకునేటట్టుగా, ఈ రైడ్స్లో తెలుసుకునేటట్టుగా సిబిఐ మనకి ఒక ప్రకటన విడుదల చేసింది. ఏదేమైనప్పటికీ ఈ మధ్యకాలంలో జెట్ ఎయిర్వేస్ మీద మనకి అన్ని ఎక్కువ వార్తలు రాకపోయినా ఈ పర్టికులర్ సిబిఐ సెర్చెస్తో మాత్రం మళ్ళీ జెట్ ఎయిర్వేస్ ఒక వార్తల్లో నిలిచినట్టుగా చూడాలి. గత వారం ఇన్సాల్వెన్సీ ఫైల్ చేసిన గో ఎయిర్ అని పాత పేరు, గో ఫస్ట్ అని పేరు మార్చుకున్న వాడియా గ్రూప్కి సంబంధించిన ఎయిర్లైన్స్ ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. అదేంటంటే ముఖ్యంగా మనకి ఇప్పటివరకు బ్యాంక్స్కి సంబంధించి కూడా ఎక్కడా వీళ్ళు లోన్ ఎగవేసినట్టుగా ఎక్కడ మనకి హిస్టరీ లేదు. అదే కాకుండా ఈ లోన్ ఎగవేయకపోగా ఇన్సాల్వెన్సీకి అప్లై చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సంస్థని రీస్ట్రక్చరింగ్ చేసి మళ్ళీ మేమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు ఈ లోన్స్ అన్నీ కనుక 1 టైం సెటిల్మెంట్ చేస్తే అని చెప్పి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా మనకి ఏవైనా ఎన్పిఏ అయిన అకౌంట్స్లో తిరిగి సేమ్ ప్రమోటర్ ఆ కంపెనీని కొనే వెసులుబాటు ఉండదు. కానీ వీళ్ళు ఇప్పటివరకు డిఫాల్ట్ కాకపోవడం వల్ల బ్యాంకులు దీనికి ఆమోదిస్తాయా, ఇన్ కేసు 1 టైం సెటిల్మెంట్ జరిగితే మళ్ళీ గో ఫస్ట్ విమానాలు ఎగురుతాయా అనేది కూడా ఒక ముఖ్యమైన క్వశ్చన్ మార్క్ కింద మనకు కనిపిస్తుంది. ఇదే కాకుండా దాదాపు 23 ఫ్లైట్స్ ఏవైతే వీళ్ళు ఇప్పుడు రెంట్ బేసిస్ మీద తీసుకొని ఉన్నారో దీనికి సంబంధించి డీజీసీఏకి కూడా
విదేశాల నుండి సంస్థలన్నీ కూడా లెటర్స్ రాయడం జరిగింది. అంటే ఈ పర్టికులర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మీరు ఇన్సాల్వెన్సీ కిందనో లేకపోతే ఆ సంస్థ నష్టపోయిన సంస్థ కాబట్టి ఆ అసెట్స్ కిందనో సీజ్ చేయకండి అని చెప్పి వాళ్ళు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి గో ఫస్ట్కి వీలైనంత వరకు కూడా మళ్ళీ గగన వీధుల్లో ఎగరడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో వీటినన్నిటినీ కూడా వాడియా గ్రూప్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా మరో విషయం ఏంటంటే మనకు ముఖ్యంగా ఎయిర్లైన్ ఎందుకు ప్రాబ్లంలో పడింది అనే కనుక చూస్తే వీళ్ళు చెప్తున్న రీజన్ ప్రాట్ అండ్ విట్నీ ఏదైతే సంస్థ వీళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్స్ సప్లై చేస్తుందో వాళ్ళు ఇంజన్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైనా ఒక పార్ట్ కావాలి అంటే మళ్ళీ నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మా బిజినెస్ డెంట్ అవ్వడానికి కూడా ఈ సంస్థ ఒక కారణం అని చెప్పి వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీన్ని అన్నిటినీ చూస్తుంటే వాడియా గ్రూప్ ఇంటెన్షనల్గా ఇన్సాల్వెన్సీ ప్రకటించినట్టుగా కాకుండా వీలైనంత వరకు రిజల్యూషన్ తీసుకొని మళ్ళీ గో ఫస్ట్ విమానాలను ఎగరేయాలి, గాల్లోకి పంపించాలి అనే విషయం మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనకి ఈ వార్త ద్వారా తెలుస్తుంది. ఇక మరో వార్త మనపురం ఫైనాన్సెస్. మనపురం ఫైనాన్స్ సంబంధించి మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత వారం చేసిన రైడ్స్ కనుక చూస్తే విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఎన్బిఎఫ్సి సంస్థగా ఉంటూ గోల్డ్ బిజినెస్లో గోల్డ్ తాకట్టు పెట్టుకునే వ్యాపారంలో ఉంటూ బిజినెస్ మొదలుపెట్టిన కంపెనీ దీంట్లో ఆల్మోస్ట్ మనకి ఎండి అండ్ సిఇఓ పొజిషన్లో ఉన్న విపి నందకుమార్ అవకతవకలకు పాల్పడ్డాడు అని చెప్పి ఈడీ చెప్తుంది. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ వాళ్ళ ఆఫీసెస్లో అన్నిట్లో కూడా సెర్చెస్ చేయడం, అదే కాకుండా 60 ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి సంబంధించి కూడా మనీ లాండరింగ్ జరిగింది. అంటే ఎక్కడ వీళ్ళు దానికి వైట్ అమౌంట్ తీసుకోవడం కానీ రిసిట్స్ ఇవ్వడం కానీ ఇట్లా చేయకుండా ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి చాలా వరకు మనకి ఇందులో ఫెమా రెగ్యులేషన్స్ని ఒకవైపు వైలేట్ చేస్తూనే ఎక్కువగా మనీ లాండరింగ్ అంటే మనకి హవాలా ద్వారా కావచ్చు, మనీ లాండరింగ్ ద్వారా కావచ్చు, వీటన్నిటి ద్వారా ఆస్తులు చేసుకున్నారు అని చెప్పి ఈడీ చెప్తుంది. అదే కాకుండా మనకి మనపురం ఆగ్రో ఫార్మ్స్ అనే ఒక సంస్థలో డిపాజిట్స్ ఆర్బీఐ పర్మిషన్ లేకుండా డిపాజిట్స్ తీసుకోవడం, ఆర్బీఐ తర్వాత వీళ్ళని క్వశ్చన్ చేస్తే ఆ డిపాజిట్స్ అన్నీ మేము వెనక్కి తిరిగి ఇచ్చేసామని చెప్పి ఆర్బీఐకి లెటర్ రాయడం జరిగింది. కానీ ఈడీ సెర్చెస్లో తెలిసింది ఏంటంటే మనపురం ఆగ్రో ఫార్మ్స్ కింద వీళ్ళు కలెక్ట్ చేసిన 53 కోట్ల డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని తిరిగి ఇచ్చామని చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించి ఎక్కడ రసీదులు కానీ అదేవిధంగా వైట్ అంటే మన అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు కానీ ఎక్కడ కనిపించలేదని ఈడీ చెప్తుంది. దీంతో దాదాపు 143 కోట్ల అసెట్స్ అంటే అటు షేర్స్ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, మూవబుల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఇమూవబుల్ ప్రాపర్టీస్ కావచ్చు, వీటినన్నింటినీ కూడా ఈడీ సీజ్ చేసి ఫ్రీజ్ చేసిన పరిస్థితి మనకి ఈ వారం ఒక ముఖ్యమైన వార్త కింద కనిపిస్తుంది. రిలయన్స్ క్యాపిటల్ రెజల్యూషన్లో భాగంగా మనకి ఈ వారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్ హోల్డర్స్ ఎవరైతే మేజర్గా ఉన్నారో వాళ్ళని వెనక్కి ఇవ్వాలి, అంటే ఈ షేర్స్ ఏవైతే హోల్డ్ చేస్తున్నారో అది ఇవ్వాలి. రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ కంపెనీని కొంటారో వాళ్ళకి దాని మీద ఓనర్షిప్ ఉంటుంది అని చెప్పింది. దీనివల్ల మనకి క్రెడిట్ స్విస్ లెడ్ బాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ షేర్లను వెనక ఇవ్వాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎన్సీఎల్టీనే కాకుండా గతంలో మనకి యాక్సిస్ బ్యాంక్ కూడా ట్రిబ్యునల్కి వెళ్ళడం, ఇవన్నీ కనుక గమనిస్తే రెజల్యూషన్ గురించి ఇప్పటివరకు బిడ్డింగ్స్ వస్తున్న సంస్థలకు ఉన్న కన్సర్న్స్ని అడ్రస్ చేయడానికి కూడా ఎన్సీఎల్టీ చాలా క్లియర్గా ముందుకు వెళ్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఈ సంస్థది దాదాపు 660 కోట్లు కేవలం డిసెంబర్ 2021కే 660 కోట్ల డెట్ కనిపిస్తుంది. కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా చాలా ఛాలెంజింగ్ ఎన్సీఎల్టీకి. అయినప్పటికీ కూడా ఎన్సీఎల్టీ చొరవతోటి ఇది త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కళ్యాణి హీరామత్ డిస్ప్యూట్ మనకి బాంబే హైకోర్టుకి చేరింది. ఇందులో ముఖ్యంగా ఫ్యామిలీ మధ్య జరిగిన 1994లో ఒక పేపర్ ఏదైతే ఉందో వితౌట్ సిగ్నేచర్స్ ఉందో లీగల్ డాక్యుమెంట్ కాదు అని చెప్పి కళ్యాణి బాబా చెప్తున్నారు. ఇంకొక వైపు బాంబే హైకోర్టు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కన్సిడర్ చేసి రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు గ్రూప్స్ మధ్య ఉన్న డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసే పరిస్థితి మనకి ఈ వారం వార్తతో కనిపిస్తుంది. ఇక మ్యాక్స్ హెల్త్ కేర్ హాస్పిటల్స్కి సంబంధించి ఆర్బిట్రేషన్కి కొత్తగా ఎస్జే కాతావాలా అనే బాంబే హైకోర్టు జస్టిస్ని ఆర్బిట్రేటర్గా అపాయింట్ చేయడం జరిగింది. దీనివల్ల గతంలో మనకి మ్యాక్స్ హెల్త్ కేర్ హాస్పిటల్స్కి మధ్య ఉన్న
ఓనర్షిప్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసే అవకాశాలు మనకి చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. దీంతో ఆల్మోస్ట్ మనకి మ్యాక్స్ హెల్త్ కేర్ హాస్పిటల్స్ అసెట్స్ 3,700 కోట్లకు సంబంధించిన కేసు త్వరలో టీపీజీ ద్వారా క్లియర్ అయ్యే ఛాన్సెస్ మనకి ఈ ఆర్బిట్రేషన్ ద్వారా కనిపిస్తుంది. ఇక మరో వార్త, ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్కి సంబంధించి గత వారం పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సర్చెస్ ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళ బెంగళూరు ఆఫీసెస్లో కావచ్చు, అదేవిధంగా బైజూస్ సంస్థకు సంబంధించిన రవీంద్రన్ ఎవరైతే CEO ఉన్నాడో తన ఇంట్లో కావచ్చు, ఈ సెర్చెస్ కన్నిటికీ ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ప్రకారం మనకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నివేదిక ప్రకారం దాదాపు 28,000 కోట్ల ఫారిన్ ఫండ్స్ని వితౌట్ ప్రాపర్ రెగ్యులేషన్స్ కానీ ఫెమా లయబిలిటీ ఏదైతే ఉందో ఫెమా రెగ్యులేషన్ లయబిలిటీస్ ఏమన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయకుండా ఈ డబ్బులు తెచ్చుకున్నారు అని చెప్పి 2011 నుండి 2023 వరకు వచ్చిన ఫండింగ్ పూర్తిగా మనకి ఫెమా రూల్స్ని వైలేట్ చేసిందని చెప్పి ఈడీ చెప్తుంది. మరోవైపు రవీంద్రన్ ఏమో అలా కాదు, ఇది FDA రూట్ ద్వారా తీసుకొచ్చాం, ఏ స్టార్టప్కి కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు, కానీ బైజూస్కి వచ్చింది కాబట్టి ఇది మేము పద్ధతి ప్రకారమే తీసుకొచ్చాము, లీగల్గానే ఈ దేశంలోకి పెట్టుబడులు వచ్చాయని చెప్పి తను చెప్తున్నాడు. ఇది వాళ్ళ ఎంప్లాయీస్లో ఒక ప్యానిక్ని క్రియేట్ చేసింది కాబట్టి ఈ ఎంటైర్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బైజూస్ రవీంద్రన్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఒక ఈమెయిల్ పంపడం మనకి లాస్ట్ వీక్ జరిగింది. అదే కాకుండా మనకి ఆల్మోస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మిగిలిన బ్యాంకులు ఎవరైతే వీళ్ళకి ఇప్పటివరకు ఫండింగ్ ఇచ్చున్నారో ఏ రూట్ నుంచి ఫండ్స్ వచ్చాయో వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా నివేదికలు తయారు చేసే పనిలో ఉన్నట్టుగా మనకి ఈ వారం ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. ఇక ఫటాఫట్ మనం స్టార్టప్స్ ఏమేం జరుగుతున్నాయి, స్టార్టప్స్ విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. మొదటగా మనం మీషో దాదాపు 251 మంది ఎంప్లాయీస్ని వాళ్ళు వర్క్ ఫోర్స్ నుంచి తీసేయడం జరిగింది. అంటే దాదాపు కంపెనీలో ఉన్న కెపాసిటీలో 15% ఎంప్లాయీస్ని తీసేయడం జరిగింది. ఇదే కాకుండా గతంలో కూడా వాళ్ళు 150 మందిని ఏప్రిల్ 2022లో లే ఆఫ్ చేశారు. అండ్ మనకి ఫార్మిజో అనే ఒక సంస్థను అక్వైర్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న ఎంప్లాయీస్ని తగ్గించుకుంటూ పోతే ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి ఇది ఒక భాగం మాత్రమే, అంతే తప్ప మాకు ఫండింగ్ కానీ లేకపోతే బిజినెస్ కానీ ఎలాంటి డోకా లేదు అని చెప్పి ఒక వార్తను వాళ్ళు ఈ వారం ఇవ్వడం జరిగింది. ఇక మరో వార్త, గ్రో ఫైనాన్షియల్స్ మనకి ఇండియా బుల్స్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ బిజినెస్ని కొంది. దీన్ని దాదాపు 175.62 crores వెచ్చించి ఈ ఎంటైర్ బిజినెస్ని అక్వైర్ చేసింది. అయితే ఇది ఈ ఓన్లీ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ని మాత్రమే అమ్ముతున్నట్టుగా మనకి ఇండియా బుల్స్ చెప్తుంది. అదే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఫర్దర్ వాళ్ళే హ్యాండిల్ చేస్తామని చెప్పి కూడా ఈ వారం ఒక వార్తను ఇవ్వడం జరిగింది. దీంతో ఈ నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా CCI అప్రూవల్ కూడా మనకి ఆల్రెడీ అప్లై చేస్తున్నారు కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయినట్టుగా మనం ఈ వారం ఒక వార్త కింద చూడాలి. మరో స్టార్టప్ సంస్థ బ్లూ స్మార్ట్ దాదాపు $42 మిలియన్ ఫండింగ్ని రేస్ చేసింది. అంటే రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించి ఈ పెట్టుబడులు పెట్టడానికి ఈ ఫండ్ రైజింగ్ జరిగింది. ఇప్పటి వరకు దాదాపు మనకి ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఫండింగ్ మాత్రం దాదాపు 37 మిలియన్లు ఈక్విటీ, 5 మిలియన్ అంటే ఒక $5 మిలియన్ మాత్రం వెంచర్ మనకి డెట్ కింద ఈ రౌండ్లో తీసుకోవడం జరిగింది. సో దీంతో ఆల్మోస్ట్ ఈ సంస్థ మనకి $109 మిలియన్ రైజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. అదే కాకుండా సిరీస్ A, సిరీస్ A2 ఈ రౌండ్స్ 2 కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళడానికి మార్కెట్లోకి ఈ ప్రోడక్ట్స్ని తీసుకొని వచ్చి అగ్రెసివ్గా మార్కెట్ ప్లేస్ని కూడా క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం ఈ వారం ఒక వార్త కింద చూడొచ్చు. ఇది ఈ వారం కంపెనీ కబుర్లు. చూస్తూనే ఉండండి Money9.